నీకు ఆ రోజు చెప్పాను కదరా, నేను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం చంపేస్తాను. వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా, చెప్. ఎవడు పంపించాడరా నేను? రాకేష్ గడేనా? రే మర్యాదగా అడుగుతున్నా, చెప్పు. సత్య వస్తుంది, తన ముందు ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పు. మనీష్ are you okay? I'll kill you all. Bloody losers. ఎందుకు పట్టుకున్నారా? నా ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి? చంపేస్తావా? ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా? నేను డిటెక్టివ్ని, గుండాగాడిని. అరే నాశనం చేసుకుంటాను. అరే చదువుపోయింది, వాడితో తిరిగితే లైఫ్ కూడా. ప్లీజ్ సత్య, అర్థం చేసుకో. అరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు రా నిన్ను. వాడు కరెక్ట్ మనిషి కాదు. అమ్మకి ఏం చెప్తావు? అసలు ఏం సమాధానం ఇస్తావు? నేను చెప్పుకుంటా అమ్మకి, నేను మాట్లాడుకుంటాను. చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, చెప్పేస్తాను. నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తన కోసం ట్రై చేస్తాను, నా వల్ల కాదు. సత్య నువ్వురా. అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి? అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు. సత్య, అన్నతో అట్లా నేను మాట్లాడేది. నాగరాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇది మా పర్సనల్ మ్యాటర్. సత్య నువ్వురా. ఏం మాట్లాడుతుంది? సత్య శ్రీను. ఓ, అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే, నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అరే సీను, అరే ఊరుకోరా, చిన్నపిల్లరా భయ్. నా చెల్లిరా. వాడి కోసం ఏంట్రా? నేను ఒకసారి ఊరు వెళ్ళాలి మావయ్య, చాలా రోజులైంది అమ్మని చూసి. ఇప్పుడు ఎందుకురా, ఎగ్జామ్స్ అయిపోయి. సత్య ఎంట్రన్స్ ఇంకా 3 నెలలుగా ఉంది. లేదు మావయ్య, నేను వెళ్ళాలి. సత్య మెడిసిన్ చదవనంటుంది మావయ్య, అది చెప్పాలి. పద్దు విషయంలో కూడా నా తప్పేం లేదు మావయ్య. నేను ఇంటికి వెళ్తే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. అమ్మని చాలా చూడాలని ఉంది మావయ్య. సర్లేరా, నేను వస్తాను. చిన్నీని ఇక్కడే ఉంచి రేపు పొద్దున బయలుదేరదాం. సరే మావయ్య, త్వరగా వచ్చేయండి. అరే సీను, ఏమైందిరా? అరే ఏమైందిరా? రే ఊరు వెళ్తున్నాను రా. అభి ఏంట్రా? నువ్వు వస్తావా? సత్య కొంచెం కంపెనీ ఉంటుంది. ఓకేరా, వస్తాం. నాతో మాట్లాడట్లేదు. అరే సీను, నేను కూడా వస్తారా? మయ కాలేజ్లో పోదాం. ఇక్కడికి ఎందుకు వచ్చాము? అసలు ఈ హాస్పిటల్ ఏంటి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పరేంటి మావయ్య? తను మన అమ్మేనా మావయ్య? తను మా అమ్మ కాదు. సిను చెప్పు. అభి, నాగి, మా అమ్మ కాదు. తను మా అమ్మ కాదు. ఏంటిది? ఏంటిది? హాస్పిటల్ ఎందుకుంది? మాకెందుకు చెప్పు. సత్య ఊరుకో, మా అమ్మకేం కాదు. సత్య ఏం పర్లేదు, ఊరుకుతుంది. అభి, నాగి కాదు. సత్య ఊరుకో. ఊరుకో. ఎంత బాగుండేదో పొడుగు చుట్టూ. మా అమ్మ కాదు. మావయ్య, అసలు అమ్మకి ఏమైంది? క్యాన్సర్ రా. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా. 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 సీట్ వస్తుందా? శని లేదమ్మా, రాలేదు.
చిన్ని ఏడుస్తుందా? లేదమ్మా, అస్సలు లేదు. ఒక్కరోజు ఒక్కసారి కూడా తను ఇడవలేదమ్మా. నీకు ప్రామిస్ చేశాను అంటుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందమ్మా. గోర్లు కూడా కొరకడం లేదు. స్నానం కూడా తనే చేస్తుంది. బంగారం అయిపోయిందమ్మా. మీరందరు బంగారం రా. అమ్మా నేనే మీకు అమ్మా ప్లీజ్ చేశాను. అమ్మా ప్లీజ్ మా. అలా అనకమ్మా, మేము వచ్చేసాం కదా. వద్దురా, మీరు ఇక్కడ ఉండొద్దు. లేదమ్మా, వెళ్ళిపోండి. బాగా చదువుకోవాలి. ఈ హాస్పిటల్ చుట్టూ వద్దురా. అందుకే మీకు ఎన్ని రోజులు ఏం చెప్పలేదు. సత్య డాక్టర్ అవ్వాలి, నీకు మంచి జాబ్ రావాలి. ఇక్కడుంటే ఎట్లరా? మీ ఫ్రెండ్సా? అవునమ్మా, అభి, నాగరాజ్ మంచి ఫ్రెండ్స్ అమ్మా. అమ్మా మీరేం వరీ కాకండి అమ్మా, మీరు మంచిగా అయిపోతారు. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడమ్మా. అమ్మా మీరు నాకు బిర్యానీ చేసి పెట్టాలి. మీరు మంచిగా చేస్తారంట కదా, సీన్ గడు చెప్పిండు. తప్పకుండా చేయాలమ్మా. అమ్మా 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 ఏమైంది? అమ్మని రెస్ట్ తీసుకునిండ్రా. ఇప్పటిదాకా ధైర్యంగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపేసింది. ఖర్చు పెట్టినా లాభం లేదనుకుంది. మీకేమీ మిగలదేమోనని బెంగ పెట్టుకుంటుందిరా. డాక్టర్ ప్లీజ్, మీ ట్రీట్మెంట్ చేయండి. లోన్ తీసుకుంటాం, ఇల్లు అమ్మేస్తాం. డెఫినెట్లీ వీ వాంటెడ్ టు కంటిన్యూ ద ట్రీట్మెంట్. కానీ ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు అయిందని అమ్మ చాలా బాధపడుతోంది. అందువల్ల విల్ పవర్ కూడా బాగా తగ్గింది. మీ మామయ్య గారి మాట కూడా వినట్లేదు. ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందా డాక్టర్? ఆమె విల్ పవర్లో ఇంప్రూవ్మెంట్ వస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ హోప్. బీ బ్రేవ్, డోంట్ వరీ. అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు ప్లీజ్ అండర్స్టాండ్, నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేస్తుంది అనుకో, మా అమ్మ బతకదు. పదు అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పదు, సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పద్దు? నేను తట్టుకోలేను. ప్లీజ్. ఎవరిని అడిగి తీసుకుపోయినవరా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినా? బతుకుతున్నాం కదా, సాయం చేసుకోవద్దా? నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంద్రా? ఆగయ్యా, ఎందుకు కొడుతున్నావండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సలగడిస్తాడు? తీసుకురా, పోరా చూద్దాం. వద్దు, దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడిన నీ కారు. పైసలు పడేస్తే మస్తు కార్లు కొనొచ్చు, కానీ అది ప్రాణం కొనలేం. అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు కడికే పో. నీకెవడు భూ పెడతాడు చూస్తా నేను. ఒక్క పూట పోరా. పోతా, నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు, దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. పోరాపా. జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు. కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్కి సవాల్ భాయ్, ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా. ఏడుంటేంది? జఫర్ భాయ్, అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. ఏంట్రా ఇంత పొద్దున్నే? నువ్వు ఇంత పొద్దున్నే లేస్తే నాకు కంగారుగా ఉంటుందిరా. ఏంటి సంగతి? అంతా ఓకేనా? అమ్మ నాకు ఒక విషయం చెప్పు. ఏంట్రా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు. నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మ. కానీ
అసలు నీకేం కావాలమ్మా చెప్పు. అసలు నేను ఎలా చదివితే ఏం చేస్తే ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అమ్మా? ఏం అక్కర్లేదురా, నువ్వు ఇలానే ఉండి చాలు. ఓ నీకు ఇష్టం ఉండదు కదా? అమ్మా ఏం పర్లేదు, నువ్వు గిల్లు. సరే నువ్వు హ్యాపీగా ఉండరా, వెళ్ళు. కానీ అమ్మా అంతేనా? ఏదో ఒకటి చెప్పు. ఏం లేదురా, వెళ్ళు. ఓకే అమ్మా, నువ్వు నా బంగారం అమ్మా. అలానే మాకు కూడా మంచి రోజులు వచ్చాయేమో అని అనిపిస్తుంది. సత్య లక్ష్మి ఇద్దరు ఎంసెట్ చాలా బాగా రాశారు. ఈ ఎక్సైట్మెంట్కి తోడు నేను గూగుల్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాను. శ్రీను వచ్చాడు. అరే సీన్ గడ్ వచ్చింది. అరే ఏమైందిరా? వచ్చేసిందిరా. సూపర్ రా, కంగ్రాట్స్. సత్య. హలో, ఎవరు? నేను డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను. అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు అర్జెంట్గా వచ్చేయండి. వస్తున్నాను డాక్టర్. ఏంటి? అబ్బే చెప్పరా. పద్దును ఒకసారి అమ్మకి చూపిస్తే. అత్తయ్య, మావయ్య. మళ్ళీ ఏంట్రా? పోరా బయటికి. చెప్పండి వాడికి. అరే శ్రీను, మావయ్య 1 minute. అత్తయ్య, పద్దు నాకు ఇచ్చేయండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. అత్తయ్య, నాకు మంచి జాబ్ వచ్చింది, నెలకు 25,000 రూపీస్ సాలరీ. ఇప్పుడు మా ఆస్తి ఎంత, మా కులం ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నా నాకు తెలుసు కానీ అత్తయ్య, వీ జస్ట్ లవ్ ఈచ్ అదర్. అండ్ నేను తనని చాలా బాగా చూసుకుంటాను. మావయ్య చెప్పండి. ఏంట్రా ఆయన చెప్పేది? నువ్వు ముందు పోరా బయటికి. చెప్పండి వాడికి. మావయ్య, అమ్మకి అస్సలు బాగాలేదు మావయ్య. ఏమైందిరా అమ్మకి? అమ్మ క్యాన్సర్ మావయ్య. క్యాన్సర్? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మావయ్య, అమ్మకు ఒకసారి పద్దుని చూపిద్దామని వచ్చాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఒప్పుకుంటే నా పద్దు నేను అమ్మకు చూపించానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. పద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు. అమ్మా చైతి, చైతి, నన్ను ఇప్పుడు నువ్వు ఆపేవంటే చచ్చిపోతాను. సీరియస్లీ చచ్చిపోతాను. అమ్మా, అమ్మా ఏంటమ్మా ఇది నీరసంగా ఉన్నావు? ఎందుకు వచ్చావురా? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. చెల్లి ఎంట్రన్స్ కూడా రాసింది, బాగా రాసింది. కంగ్రాట్స్. జుట్టు ఏమైందమ్మా? ఊడిపోయిందిరా, చాలా నీరసంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. అరే బొట్టు పెట్టు. మీకు పెట్టమని బొట్టు పంపిందమ్మా. అమ్మా బిర్యానీ ఎప్పుడు చేస్తారమ్మా? అమ్మా పదు, అదే చిన్నమావయ్య కూతురు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అత్తయ్య. ఇంకా మీరు బయలుదేరండి. అమ్మా కంగారు పడొద్దు, నేనే వచ్చేస్తా. హాస్పిటల్ రావద్దన్నానా? మీరు బయలుదేరండి. అమ్మా ఇంకా వెళ్ళు. ప్రామిస్ చేసావు, ప్లీజ్ జాగ్రత్త. వచ్చేస్తా.
ఓ